సంగారెడ్డిలో జరిగిన బ్లాల సమావేశంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 15వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా సంగారెడ్డి నుండి ప్రారంభించడం జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సభ విజయవంతం గురించి కార్యకర్తలతో చర్చించడం జరిగింది. సంగారెడ్డికి వచ్చిన మెడికల్ కాలేజీని హరీష్ రావు సిద్దిపేట తీసుకెళ్తే 3 ఏళ్లపాటు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ కోసం పోరాటం చేసి మంజూరు చేయించానని తెలిపారు. ఆ తర్వాత 2017లో అప్పటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ చెప్పాడని సంగారెడ్డిలో రాహుల్ గాంధీ సభ పెట్టి 3 లక్షల మందితో సక్సెస్ చేశా అని జగ్గారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తప్పాజీ అనంత కిషన్, సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ కూన వనిత సంతోష్, జూలకంటి ఆంజనేయులు, సంగారెడ్డి పట్టణ అధ్యక్షులు ఆర్ కిరణ్ గౌడ్, జార్జ్ మాథ్యూస్, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఒక పెద్ద రివ్యూ చేశారు. ఎవరి దగ్గర? హోమ్ మినిస్టర్ ముస్లిం మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఒక రివ్యూ అయింది. ఒక పెద్ద రివ్యూ. హరీష్ రావు, హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ అండ్ ఇక్కడ సంగారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అండ్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఏం దొరకలేవు ఏంది అని అంటే వాళ్ళు చెప్పేసిరంట. ఎవరు? జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ. సార్ దయచేసి మీ రాజకీయాల మమ్మల్ని లాగకండి. జగ్గారెడ్డి మీద మీరు అడిగిన అన్ని ఏం లేవు, మేము ఇంకేం లెంకాలి, మాకు ఇబ్బంది పెట్టకండి అని ఒక జిల్లా కలెక్టర్ సిన్సియర్గా. అతను కూడా ఏంటంటే డైరెక్ట్ ఐఏఎస్ కాబట్టి అన్నాడు. ఈ ప్రమోషన్ల మీద వచ్చినోడైతే సరే సార్ మీరు ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెడతా అంటుంటాడేమో. ఎస్పీ కూడా చెప్పేసారంటే లేదు సార్ ఆయన మీద ఏం లేవు, మాకు ఇబ్బంది వాళ్ళు కూడా చెప్పేసారంట. ఇక లాస్ట్కి అందులో ఇక అవన్నీ ఏది పీడీ యాక్టులు కానీ ఏమైనా భూములలో కేసులు దొరికితే ఇవన్నీగా మానుకుని లాస్ట్కి వాళ్ళు మన మీద అదే పాస్పోర్ట్ జిరాక్స్లు తీసుకొని దాని మీద మనం ఫిక్స్ చేసి దాంట్లో డిజైన్ ఏంది మినిమం 6 నెలలు లోపల ఉంటాడు అనేది వాళ్ళ డిజైన్. సరే న్యాయస్థానము మరి అక్కడ వాళ్ళు ఏం చూసారో ఏందో మనకు తెలియదు. బెయిల్ 14 రోజులకే మనకు వచ్చింది. ఇది నేను రాహుల్ గాంధీ గారి సభ ఏర్పాటు చూసిన 1 ఇయర్ నేను అంతర్గతంగా భార్యకు చెప్పుకోలేను, మీకు చెప్పలేదు, పక్కన అంజనేయులకు తెలియదు, ఎన్నుకున్న వాళ్ళకి తెలియదు, ముంగటున్న వాళ్ళకి తెలియదు. ఇన్ని ఫేస్ చేసుకుంటూ జీవితాన్ని గడిపాను నేను. ఇది రాహుల్ గాంధీ గారు తెలియదు ఇదంతా. నేను కూడా చెప్పాలని ట్రై చేయలేదు, కానీ మీకైతే తెలవాలి కదా. కార్యకర్తలకు తెలవాలి, సంగారెడ్డి ప్రజలకు తెలవాలి, సంగారెడ్డి మీడియాకు తెలవాలి, డాష్ మీద ఉన్న వాళ్ళకు కూడా తెలవాలి. అంటే మీరు ఎంతసేపు నా ఆట, నా పాట, నా డ్యాన్సులు చూస్తారు కానీ నా లోపల ఎన్ని ఆవదన కాదు, ఎన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చినా తెలవాలి మీకు కూడా. కష్టాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని కుట్రలు, రాజకీయ కుట్రలు, కుతంత్రాలు, అన్నిటికీ మన మంచితనమే ఆ కాలం నన్ను కాపాడింది. అంతే. మనం చేసిన మంచి పనులు మనం ఎవ్వరిని మోసం చేయలేదు. నేను ఎవ్వరి గురించి కుట్రలు కుతంత్రాలు చేయలేదు. కోపం వస్తే తిడతా. లాస్ట్కి ఒకరోజు కుసుమింట్లో కూర్చున్నాం, ఒక 6 నెలల ముందు అనుకుంటా. ఆ రోజు పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఇప్పుడేమో సీఎం, అప్పుడేమో పీసీసీ ప్రెసిడెంట్. నాతో పీసీసీ ప్రెసిడెంట్ లేదు సారీ, ఆయన 17వ తర్వాత ఉత్తమ్ రెడ్డి ఉన్నాడు. ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే, ఉత్తమ్ రెడ్డి ఉండే, రేవంత్ రెడ్డి అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్. అప్పుడు ఒకరోజు కుసుమ్ ఇంట్లో కూర్చున్నప్పుడు రేవంత్ రెడ్డి ఉండే, కుసుమ్ ఉండే.
నాతో అన్నాడు, అన్న నీ మీద ఒక ప్రయోగం జరగబోతుంది, వాళ్ళు సుమోటో కింద నేను అరెస్ట్ చేస్తారు అని నాకు 6 నెలల ముందు రేవంత్ చెప్పిండు. రేవంత్ చెప్పకముందే నాకు తెలిసి చేస్తారు, కానీ నేను ఎప్పుడు బయట చెప్పలేను. రేవంత్ అలర్ట్ చేసిండు నన్ను, అన్న ఇది ఉంటుందని. వాళ్ళు ఆల్రెడీ డిజైన్ చేసిండు కానీ మీద. కాబట్టి అందుకే నేను మళ్ళీ హరీష్ రావుని తప్పు పడతలేను, హరీష్ రావు మీద నిందేస్తలేను, హరీష్ రావు మీద నిందేస్తలేను. కానీ రాజకీయమైన ఒక నాయకుడిని అనగదొక్కడానికి ఒక అపోజిషన్ పార్టీ కుట్రలు ఎట్లుంటాయి, కుతంత్రాలు ఎట్లుంటాయి, కొందరు వ్యక్తులు చేస్తారు ఇట్లా. ఇదేం నా పెండ్లాం కోసం కాదు, నా కూతురు కోసం కాదు, నా కొడుకు కోసం కాదు, ఓన్లీ రాహుల్ గాంధీ సభ సక్సెస్ చేసినందుకే ఇంత పెద్ద కుట్ర బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసింది. కాబట్టి ఇట్లా ఇది ఈ రకమైన ప్రయాణం కొనసాగుతూ నడుస్తుంది అన్నా. ఎస్. తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో అడిగిన కేసీఆర్ గారు పాపం ఆయన జగ్గారెడ్డి అడుగుతున్నాడు మెడికల్ కాలేజ్ అని ఆయన డిక్లేర్ చేసిండు. ఆయన కృతజ్ఞతలు కూడా చెప్పినాం కేసీఆర్ గారికి. దానికే రాజకీయం అన్నప్పుడు వాళ్ళ పిల్లలు చేస్తారు. కాకపోతే నాకు రివెంజ్ పాలిటిక్స్ ఇష్టం ఉండదు. నాకు రివెంజ్ పాలిటిక్స్ ఇష్టం ఉండదు. నేను లైక్ చేయాలి రివెంజ్ పాలిటిక్స్. మన వంతులో ఏది కావాలో అది ఏదైతాము, మన వంతులో ఏది జరగాలో అది జరుగుతుంది. మన వంతులో మనకి ఏం కావాలో టైం వచ్చినప్పుడు టైం డిసైడ్ చేస్తుంది. అల్టిమేట్ టైం కాలం నిర్ణయిస్తుంది. మనం ఎంత పోరాటాలు చేసినా, ఎంత కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా ఓన్ అదృష్టం పుంజుకోలేము, కొంత దరిద్రం తీయలేము. నా అదృష్టం నేనేమైతుందో టైం డిసైడ్ చేసి ఉంటుంది, అవుతాము. కాబట్టి ఇంత పెద్ద అంటే వాళ్ళు జగ్గారెడ్డిని 1 ఇయర్ 2 ఇయర్స్ పీడీ యాక్ట్లు పెట్టి బంధించాలి, రాజకీయంగా బయటికి వెళ్ళనియొద్దు అనే కుట్రలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగినాయి అనే దానికి ఈరోజు ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పిన.